హాయ్ లో వెల్కమ్ బ్యాక్. కెమిస్ట్రీ ఎగ్జామ్ లో 60 మార్క్స్ స్కోర్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారా? డోంట్ వరీ, కరెక్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ వీడియోలో ఏంటంటే ఫిజిక్స్ ఎగ్జామ్ లో 60 మార్క్స్ స్కోర్ చేయడానికి ఎఫెక్టివ్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే మోడల్ పేపర్స్, గెస్ట్ పేపర్స్, అలాగే స్టడీ మెటీరియల్ అండ్ ప్రతి ఒక్కటి స్ట్రాటజీతో పాటు మీరు 60 మార్క్స్ స్కోర్ చేయడానికి మంచిగా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది క్లియర్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అలాగే మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీ ఫ్రెండ్స్ కి అనేది షేర్ చేయండి. అలాగే మీకు ఇక్కడ టైం లైన్ అనేది కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసి మీరైతే రిపీటెడ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే మోడల్ పేపర్స్ అనేది చూడొచ్చు అనమాట. సో కొద్దిగా మంచిగా నోట్ అనేది చేసుకుని మంచిగా ప్రాక్టీస్ అనేది చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. యాక్చువల్లీ ఇవి ఎస్ఏ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్స్ అని ప్రతి ఒక్కటి నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కొద్దిగా చూసుకోండి గైస్, కొద్దిగా స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో దీన్నైనా ఫాలో అవ్వచ్చు, దాన్నైనా ఫాలో అవ్వచ్చు. సో మీరు దేన్నో ఒకదాన్ని మీరైతే ఫాలో అనేది అవ్వండి. అలాగే ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో, అంటే ఇన్ని మేము ప్రిపేర్ అవ్వలేము, ఇన్ని మేము ప్రాక్టీస్ అవ్వలేము అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే నేను స్లో లెర్నర్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూపిస్తాను. అది చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇదైతే స్లో లెర్నర్ కి సంబంధించి అనమాట. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో దాని నుంచి ఇవైతే కొద్దిగా చూసుకోండి. ఇవన్నీ మీరు చూసుకుని మంచిగా ప్రాక్టీస్ అండ్ ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి ఇవన్నీ మీరు కొద్దిగా చూసుకోండి. లేదు అంటే మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మీకు ఈ యొక్క పీడిఎఫ్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోడల్ పేపర్స్ అండ్ గెస్ట్ పేపర్స్ అనమాట. ఈ యొక్క మోడల్ పేపర్స్ అండ్ గెస్ట్ పేపర్స్ చూసుకున్నట్లయితే మీకు అంటే టైం ని సేవ్ చేసుకోవచ్చు, అలాగే మీకు ప్యాటర్న్ అనేది తెలుస్తుంది, అలాగే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. సో దాని నుంచి ఇవి నేను మీకు చూపిస్తాను చూడండి. సో గెస్ట్ పేపర్స్ అనేది సో 1 2 3 4 5 అనేసి మీకు అయితే ఇచ్చాను. సో ఇవి అయితే గెస్ట్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ అనమాట, రెండు కలిపి ఇక్కడైతే ఇచ్చారు. సో దాని నుంచి ఇవైతే చూసుకోండి. అలాగే మీకు గెస్ట్ పేపర్స్ ఇంకా కావాలంటే నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో దీన్ని అయితే చూసుకోండి. సో ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణకి అయితే కొద్దిగా డిఫరెన్స్ అనేది వస్తుంది. సో కొద్దిగా చూసుకొని ఏపీ అండ్ తెలంగాణ ఏదైతే చూసుకోండి, లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీది ఏపీనా లేదంటే తెలంగాణ అన్నది. సో దానికి సంబంధించి మీకైతే సో క్లియర్ గా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట, కొద్దిగా ఫిల్టర్ చేసి. సో ఇది చూసుకున్నట్లయితే ఏపీ వాళ్ళకి 2 మార్క్స్ సంబంధించి గెస్ట్ పేపర్స్ చూసుకున్నట్లయితే సో ఇవైతే గెస్ట్ సెట్స్ అనమాట. సో ఇవైతే కొద్దిగా చూసుకోండి, అంటే 2 మార్క్స్ కి సంబంధించి ఇక్కడైతే క్లియర్ గా ప్రిపేర్ చేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో దాని నుంచి ఇవైతే కొద్దిగా చూసుకొని స్క్రీన్ షాట్ అనేది తీసుకొని సో ఇవైతే మీరు చూసుకున్నట్లయితే 2 మార్క్స్ అనేది మీకు అన్ని మాక్సిమం అన్ని ఇవే దీనిలో నుంచి మీకు అయితే కవర్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి ఇవైతే పిన్ టు పిన్ రిపీటెడ్ గా మీరైతే కొద్దిగా చూసుకొని ప్రాక్టీస్ అనేది చేసుకోండి గైస్. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ వెయిటేజ్ కోసం స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనమాట. ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో ఇక స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. యాక్చువల్లీ యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను నార్మల్ గా ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్పాను కదా, ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ లో అంటే ఏ పాయింట్ కి ఏ స్టెప్ కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి ఏంటి అన్నది ప్రతి ఒక్కటి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి ఇక్కడైతే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 12th క్వశ్చన్ కి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్ములాకి అండ్ ఇక్కడ రాసినందుకు సో ఫార్ములాకి 1 మార్క్, ఇక్కడ రాసినందుకు 2 మార్క్స్, అలాగే ఫైనల్ గా రాసినందుకు 1 మార్క్. సో ఇలాగైతే అంటే 4 మార్క్స్ కి ఇలా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా ప్రతి ఒక్క దానికి 8 మార్క్స్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో దీన్ని మీరు చూసుకొని కంపల్సరీగా దీన్ని చూసి మీరు రాసినట్లయితే సో మీకైతే మంచిగా మార్క్స్ అనేది వస్తుంది. అండ్ మీరైతే దీన్ని చూసుకొని మీరు ఎగ్జామ్ అనేది రాసినట్లయితే మీకైతే కంపల్సరీగా మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనమాట. ఈ యొక్క వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇవైతే కొద్దిగా స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీరైతే కొద్దిగా చూసుకోండి, రిపీటెడ్ గా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. సో మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్లూ ప్రింట్ అనమాట. బ్లూ ప్రింట్ చూసుకున్నట్లయితే నేను మీకు చూపిస్తున్నాను కదా. సో ఇది ఏంటంటే మీకు అంటే ప్రతి ఒక్క చాప్టర్ నుంచి మీకు 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ నుంచి సో టోటల్ ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ 2 మార్క్స్ లో ఎన్ని క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ లో ఎన్ని క్వశ్చన్స్ 8 మార్క్స్ లో ఎన్ని క్వశ్చన్స్ అనేసి క్లియర్ గా ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దీన్ని సో మీరు ఈ యొక్క బ్లూ ప్రింట్ ని చూసి మీరు మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకుని ప్రిపేర్ అయినట్లయితే పక్కగా మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని నుంచి యొక్క బ్లూ ప్రింట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మళ్ళీ మీరు కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసుకున్నట్లయితే మంచిగా మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఇంకా ఫైనల్ ఏంటంటే ఫైనల్ టచ్ అనమాట. ఈ యొక్క ఫైనల్ టచ్ అనేది మీకు అన్లిమిటెడ్ రివిజన్ గైడెన్స్ అనేది ఇస్తుంది. అలాగే ఈ ఫైనల్ టెస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ట్ పేపర్స్, మోడల్ పేపర్స్
పేపర్స్ అలాగే మెటీరియల్ తో పాటు ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ కవర్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ ఫైనల్ టచ్ చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇదైతే ఫైనల్ టచ్ అనమాట. మీకైతే ప్రతి ఒక్కటి ఉంటది, ప్రతి ఒక్క క్వశ్చన్ తో పాటు ప్రతి ఒక్కటి ఇక్కడ కవర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక ఫైనల్ టెస్ట్ ని మీరైతే కొద్దిగా చూసుకోండి. సో ఇక ఫైనల్ టెస్ట్ ని మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీగా మీరైతే అంటే నేను ఏవైతే చూపించానో అవన్నీ దీనిలో అయితే కవర్ అవడం అయితే జరిగింది అనమాట. సో దాని నుంచి ఇక్కడ ఏవైతే డిస్ప్లే చేస్తున్నానో ఒకటి మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది. అండ్ ఈ పీడిఎఫ్ మీ టైం ని సేవ్ చేసి తక్కువ టైంలో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఎంతగానో హెల్ప్ అనేది చేస్తుంది. ఈ ఫైనల్ టచ్ అనేది 200 రూపీస్, బట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం జస్ట్ 49 రూపీస్ కే ఇందులో అన్ని చూడవచ్చు. సో వెయిట్ చేయకుండా ఇక్కడ లేదంటే డిస్క్రిప్షన్ లేదంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మీకు ఈ యొక్క పీడిఎఫ్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో వెయిట్ చేయకుండా వాట్సాప్ లో మెసేజ్ అనేది చేయండి. ఈ వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియోలో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే మోడల్ పేపర్స్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, 60 మార్క్స్ స్కోర్ చేయడానికి ఏమేమి క్వశ్చన్స్ అనేది చదువుకోవాలనేసి మీరు ఈ యొక్క వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకున్నారు అనేసి అనుకుంటే ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హావ్ గ్రేట్ డే, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్. అండ్ తప్పకుండా వాట్సాప్ లో మెసేజ్ అనేది చేయండి, మీకు ఈ పీడిఎఫ్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క పీడిఎఫ్స్ అని నేను ఏవేవైతే చూపించానో ఆ యొక్క పీడిఎఫ్స్ అన్ని మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫాస్ట్ గా వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కన్నది షేర్ చేయండి, వాళ్ళు కూడా కంపల్సరీగా 50+ మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ గ్రేట్ డే, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్.